అన్నదమ్ముల విజయగాథ దివాళీ క్రాకర్స్ బిజినెస్. ఒక ఊర్లో రాజు, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. ఇద్దరూ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. వాళ్లది పేద కుటుంబం. ఇద్దరూ ఒకరోజు పడుకొని ఉన్న వాళ్ల నాన్న రంగా దగ్గరికొచ్చి, నాన్నా 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 అని రవి ఎంత గట్టిగా పిలిచినా లేవలేదు. దాంతో రాజు భుజం తట్టి లేపాడు. నిద్రలేచిన రంగా, ఏంద్రా మంచి నిద్ర పాడు చేసిండ్రు ఎదవల్లారా, ఏం కావాలి? దీపావళి వస్తుంది నాన్న, కొత్త బట్టలు కొనుక్కునేందుకు పైసలు కావాలి. ఏంది పైసలా? గా డబ్బులే ఉంటే మీ నాన్నకి ఇక్కడెందుకు వండుకుంటాడ్రా? ఏ బారుకో పోయి బీర్లా తేలిపోతూ ఉండేటోడు. ఓన్రీ డబ్బులు లేవు, ఏం లేవు నా దగ్గర అని చెప్పి వాళ్ళని పంపించాడు. వాళ్ళు బాధపడుతూ వాళ్ళ అమ్మ గౌరీ దగ్గరికొచ్చారు. అమ్మా, దీపావళికి కొత్త బట్టలు కావాలి, నాన్నని అడిగితే పైసలు లేవు అంటున్నాడు అని అన్నారు. ఆ మాటకు గౌరీ ఏడుస్తూ, మీ నాన్నకు తాగడానికి సరిపోతులేవు, ఇక మన గురించి ఆలోచిస్తాడా? నా సంపాదన మన ఇంటి ఖర్చులకే సరిపోతుంది, నా దగ్గర కూడా లేవు నాన్న, వచ్చే ఏడు కొనిస్తాలే అని అనుకుంటూ ఆమె తన పనిలోకి వెళ్ళిపోయింది. ఏం చేసేది లేక ఇద్దరు అన్నదమ్ములు బయటకొచ్చి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ, అరే అన్నయ్య, మన ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవురా, మనం కూడా ఏదో ఒక పని చేయాలి. అవునరా, నేను కూడా అదే అనుకుంటున్నా అని అనుకుంటూ ఇద్దరూ ముందుకు నడుస్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక పెద్ద ట్రక్ ఆగిపోయి ఉండడం కనిపించింది. అది చూసి ఇద్దరూ ఆ ట్రక్ దగ్గరికి వెళ్లి, ఏమైందన్నా? అరే బై, టైర్ పంచర్ అయింది, జర సాయం చేస్తారా? దాందేముంది సింగన్న, అట్నే చేస్తాం, మీరు పక్కకెళ్ళండి, మేం చేసేస్తాము అని చెప్పి సింగిని పక్కకి పంపి వాళ్ళిద్దరూ ఆ టైర్ మార్చారు. చాలా థ్యాంక్స్, ఇదిగో ఈ డబ్బు ఉంచుండ్రి. వద్దన్నా, సాయానికి ప్రతిఫలం ఆశించేటోళ్ళం కాదు మేము. అవునన్నా, ఈ ట్రక్కు ఇంత పెద్దగుంది, ఇంట్లో ఏముండొచ్చు? దీపావళి వస్తుంది కదా, ఇంట్లో టపాకాయలున్నాయి, గోడౌన్కు పట్టుకపోతున్నా. అవునా, మేము నీతో రావచ్చా? ఆ గోడౌన్ చూస్తాము. బండి మనదే తమ్మి, ఎక్కుండ్రి అని చెప్పి వాళ్ళని బండెక్కించుకుని గోడౌన్లోకి వచ్చాడు. అక్కడ లోడ్ దింపడానికి కూడా ఎవరూ లేకపోవడంతో సింగు వీళ్ల సహాయంతోనే ఆ లోడ్ దింపాడు. లోడ్ అంతా దింపేశాక ఆ గోడౌన్ ఓనర్ అజయ్ వచ్చి ఈ కుర్రాళ్ళని చూసి, సింగ్ బాయ్, ఎవలి కుర్రాళ్ళు? సాబ్, వీళ్ళు నాకు మస్తు సాయం చేసిండ్రు అని మొదలుపెట్టి అంతా చెప్పాడు. అంతా విన్న అజయ్, చూస్తుంటే చాలా మంచాలలో లెక్కున్నారు, మీకేం సాయం కావాలని అడుగుండ్రి, చేస్తా. మీ దగ్గర ఏమన్నా పని ఉంటే ఇప్పియండ్రి సార్. పనా? ఏం పని చేస్తారు తమ్మి? మీరు కూడా క్రాకర్ షాప్ పెట్టుకొని నడుపుండ్రి, దీపావళి సీజన్ మంచిగా నడుస్తుంది. మీరు చూస్తుంటే చాలా మంచోళ్ళ లెక్కున్నారు, మీకు 50% డిస్కౌంట్లు ఇస్తా, తీసుకొని పెట్టుండ్రి. ఆ 50%లో కూడా మొత్తం ఒక్కసారి కట్టాల్సిన పని లేదు, సగం కట్టండ్రి, సగం బిజినెస్ అయినాక కట్టండ్రి అని చెప్పాడు. అజయ్ మాటలు విన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆనందపడుతూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. మాకు 2 రోజుల టైం ఇవ్వండి సార్, డబ్బు తెచ్చి సరుకు పట్టుకెళ్తాం అని చెప్పి అక్కడ్నుంచి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి, అమ్మా, ఇవాళ ఏం జరిగిందంటే అని మొదలుపెట్టి మొత్తం చెప్పాడు. అంతా విన్న గౌరీ, అవకాశం మంచిగుంది గాని ఇప్పటికిప్పుడు డబ్బంటే ఎక్కడ్నుంచి పట్టుకొచ్చేది బిడ్డా? ఎక్కడా అప్పు కూడా పుట్టేలా లేదు. నా కాళ్లకున్న వెండి కడాళ్ళు ఇస్తాను, అవి అమ్ముకొని షాప్ పెట్టండి అని చెప్పి తన వెండి కడాలు ఇచ్చింది. అవి అమ్మి వచ్చిన డబ్బు తీసుకుని అజయ్ దగ్గరకు వెళ్లి డబ్బిచ్చి సరుకు ఇమ్మని అడిగారు. డబ్బు తీసుకున్న అజయ్, తీసుకోబోన్రి, దీపావళి వస్తున్నది, మీ బిజినెస్ బాగా నడవాలని కోరుకుంటున్నా. ఇగో ముందే చెప్తున్నా, మొదటిసారి కాబట్టి 50% డిస్కౌంట్ ఇచ్చిన, నెక్స్ట్ టైం అస్సలే ఇయ్యను, మిగతా పైసలన్నీ కూడా తొందరలోనే కట్టాలి. అలాగే సార్, ముందు మీ బకాయి తీర్చినాకనే వేరే పనులు చేస్తాం, మీరు మాలివ్వండి అని చెప్పి అతని దగ్గర చాలా రకాల టపాకాయలు తీసుకుని వెళ్లి ఊర్లో షాప్ పెట్టారు. రండి బాబు రండి, పవర్ స్టార్ లాంటి పటాకులు
బాలయ్య బాబు లాంటి బాంబులు, మహేష్ బాబు లాంటి మిషన్ గన్నులు, రండి బాబు రండి. అని అరుస్తూ ఉన్నాడు. రాజు ఏమో వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలో అడిగి ఇస్తూ ఉన్నాడు. ఇలా 4 రోజుల్లోనే వాళ్ళు తెచ్చుకున్న టపాకాయలన్నీ అమ్మేశారు. అజయ్ బకాయి కూడా కట్టేసి లాభాల్లో ఉన్నారు. మళ్ళీ అజయ్ దగ్గర టపాకాయలు తీసుకుని మళ్ళీ అమ్మడం మొదలుపెట్టారు. దీపావళి సీజన్ అయిపోయే వరకు వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయాయి. అమ్మ ఇచ్చిన వెండి కడాలు మళ్లీ కొనుక్కొచ్చి అమ్మకి ఇచ్చేశారు. ఇలా రాజు, రవి ఇద్దరూ టపాకాయల బిజినెస్తో వాళ్ళ జీవితాల్లోకి వెలుగుని తెచ్చుకుని హ్యాపీగా ఉన్నారు. ఒక ఊళ్ళో కమల అనే గృహిణి ఉండేది. ఆమె ఇంటి పనులన్నీ చాలా బాగా చేసేది. అత్తమామల్ని కూడా బాగా చూసుకునేది. కొద్ది రోజుల తర్వాత ఇంట్లోకి చిన్న కోడలు వచ్చింది. ఆమె పేరు విమల. విమల సోమరి, అత్యాస స్వభావం గలది. అమ్మా కమలా, ఈరోజు నువ్వు వంటైతే మస్తు మంచిగా చేసినావు. థ్యాంక్యూ అత్తమ్మా. నువ్వు నాకు బాగా నచ్చినావు. నీకోసం నేనొక చిన్న గిఫ్ట్ తెచ్చినా. ఓ, చాలా థ్యాంక్స్ అత్తమ్మా. విమల చాటుగా అన్నీ చూస్తూ ఉంది. పెద్ద కోడలి మీదేమో గంత ప్రేమ, చిన్న కోడల్ని అడిగేటోళ్లే లేరు. రా విమల, కూసో. నువ్వు ఒక్కదానివే కూసుని తిను, నేను నా రూముకు పోయి తింటా. తరువాత రోజు కమలకి జాకెట్లో ఒక బంగారు నాణెం దొరికింది. వెంటనే ఆమె అత్త దగ్గరికి వెళ్లి చెప్పింది. అత్తమ్మా, ఇటు చూడుర్రి. అత్తమ్మా, గీ బంగారం మీదే, మీరిచ్చిన జాకెట్లనే దొరికింది. లేదు బిడ్డ, అదొక మాయా జాకెట్. గండ్ల నుంచి నువ్వు రోజుకొక బంగారు నాణాన్ని పొందుతావు. అరేవా, ఇది చాలా వింతగా ఉందత్తమ్మా. విమల వాళ్ల మాటలన్నీ విని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ జాగ్రత్త, అందులో నుండి ఒకేసారి ఎక్కువ బంగారం తీయడానికి చూసినావనుకో, మెల్లమెల్లగా నీ జుట్టంతా ఊడిపోతది. అక్కకైతే అత్త మహిమగల జాకెట్ ఇచ్చింది. నేను దాన్ని ఎట్లయినా ఎత్తుకురావాలి. అందులో నుంచి మస్తు బంగారం తీసుకుని మంచిగా ఫుల్ నగలు చేయించుకుంటా. ఒకరోజు టైం చూసుకుని విమల జాకెట్ ని దొంగలించింది. ఆహా, ఒక నాణెం వచ్చింది. అరే, ఇంకోటి కూడా వచ్చింది. అరే, నేను జాకెట్ ఆడపెట్టినా దొరుకుతనే లేదు. మంచిగా చూడు, ఇక్కడే ఎక్కడనో ఉంటది. విమల, నా జాకెట్ ఏమైనా చూసినావా? లేదక్కా, నేనైతే చూడలేదు. జాకెట్ పోయి కొన్ని రోజులు గడిచాయి. విమల జాకెట్ నుండి రోజూ బోలెడన్ని నాణాలు తీస్తూ ఉండేది. వాటిని గదిలో పోగు చేసేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఓరి దేవుడా, ఏమైంది నా జుట్టుకి? ఇట్లా ఊడిపోతున్నాయేంటి? నేను కూడా చూస్తున్నా. ఇల్లు ఊడుస్తుంటే చాలా జుట్టు కనిపిస్తుంది అత్తమ్మా. అత్తమ్మా, అక్క చూడురి, ఏమైందో? ఓరి దేవుడా, చెల్లి, నీ జుట్టంతా ఏమైంది? 2 నెలల్లో మొత్తం ఊడిపోయింది. 2 నెలలా? 2 నెలల కిందనే జాకెట్ కూడా పోయింది కదా. నాకిప్పుడు అర్థమైంది. విమల, నువ్వే కదా గా జాకెట్ ని తీసింది? నా జుట్టంతా ఊసిపోయిందని చెప్తుంటే మీకు మీ జాకెట్ ఎక్కువైందా? విమల, గా జాకెట్ నుండి నువ్వు ఎక్కువ బంగారం తీసినావు, అందుకే నీ జుట్టంతా ఊసిపోయింది. అసలు అట్లెట్లయితది? గా జాకెట్ నుండి రోజుకి ఒక్కటే నాణెం తీయాలి. ఎక్కువ తీస్తే జుట్టంతా ఊసిపోతది. ఏంది? నా జుట్టు. బాధపడకు విమల, ఒక్క ఏడాదిలా నీ జుట్టంతా మళ్ళా వస్తది. వామ్మో, ఏడాదా? నా జుట్టు. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.